విశాఖ ఋషికొండ భవనాలపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. భవనాలను ఏం చేయాలో సలహా ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. టూరిజం శాఖకు అప్పగించాలని కొందరు సలహా ఇచ్చారని తెలిపారు. అయితే తమ శాఖకు కేటాయించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో ఏదైనా స్టార్ పెడదామని రఘురామకృష్ణంరాజు సలహా ఇచ్చారు. అయితే హోటల్ నడిపే బాధ్యత తీసుకుని ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేయాలని సీఎం చంద్రబాబు రిప్లై ఇచ్చారు. హైదరాబాద్ ఫలక్నుమా ప్యాలెస్ మాదిరిగా టాటా గ్రూప్ కు ఇచ్చేద్దామని రఘురామకృష్ణంరాజు అన్నారు. ఓసారి ఎమ్మెల్యేలందరితో కలిసి ఋషికొండ ప్యాలెస్ పరిశీలిస్తారని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్యాలెస్ ఏం చేయాలని ఒక వ్యక్తికి ఉండే అహంభావం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండంతా కొట్టేసి, ఒకప్పుడు ఋషికొండ అంటే మనకు ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉండే ప్లేస్ని అలాంటి దాన్ని కొట్టేసి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ ప్యాలెస్ కట్టుకోవడం ఇప్పుడు వాళ్ళ నాయకులు చెప్తున్నారు. ఎందుకు కట్టారంటే ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారంట, వాళ్ళ కోసం నేను ప్యాలెస్ కట్టాను. డబ్బులు ఉండే విజిట్ చేయాలి. అందరూ ఒకసారి ఎమ్మెల్యేలు అందరిని తీసుకెళ్ళాలి. ఒకసారి హౌస్ కమిటీ అంతా ఈ అసెంబ్లీ అయినాక అందరం వెళదాం. మీతో కూడా కలిసి నేను కూడా చూస్తాను ఎందుకు కట్టారు ఆ ప్యాలెస్. ఆ ప్యాలెస్ ఏం చేయాలనో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి, ఎట్లా ఉపయోగించాలని కొంతమంది సజెస్ట్ చేశారు అధ్యక్ష. ఆ ప్యాలెస్లో టూరిజానికి ఇమ్మని. టూరిజానికి ఇస్తే ఎంత డబ్బులు అవుతుందో నాకు తెలియదు. 7 స్టార్ హోటల్, దానికి మేనేజ్మెంట్ మీకే ఇస్తాం, ఆ వడ్డీ అయినా వసూలు చేసి మాకు ఇవ్వండి. ప్రజాధనం అది ఎంత డబ్బులు వస్తుందో చూసుకుంటే ఒక 7 స్టార్ 9 స్టార్ హోటల్ కూడా ఏం పనిచేయవు అక్కడ. ఆ ఓనర్షిప్ మీకే ఇస్తాం, చేసి మాకు వసూలు చేసి ఇవ్వండి. కనీసం దాని మీద పెట్టుబడి అని అంటే ఫలక్నుమా ప్యాలెస్ కరెక్ట్. ఫలక్నుమా ప్యాలెస్ కూడా కొన్ని రోజులు పెట్టారు, తర్వాత టాటా తీసుకున్నారు. ఎందుకంటే ఓల్డ్ ప్యాలెస్ కాబట్టి. ఏదేమైనా అది కూడా నేనే అప్పట్లో దోహదం చేశాం.